నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. అసెంబ్లీలో వాట్సాప్ పాలనపై జరిగిన లఘు చర్చలో మాట్లాడిన జీవి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వాట్సాప్ పాలనలో కొత్త సంస్కరణకు నాంది పలికినట్లు అయిందన్నారు. వాట్సాప్ ద్వారానే 400 సేవలు అందించటం దేశంలోనే ఏపీ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. మంగళవారం అసెంబ్లీలో వాట్సాప్ పాలనపై జరిగిన చర్చలో ఈ మేరకు మాట్లాడారు చీఫ్ విప్ జీవి. మనమిత్ర ద్వారా ప్రజలకు మంచి మిత్రులుగా సేవలు అందిస్తున్నందుకు మంత్రి లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు. తక్కువ చదివిన వారు కూడా ఈజీగా ఆపరేట్ చేసుకునేలా ఈ సేవలు ఉండటం అభినందనీయమన్నారు. ఇది తప్పనిసరిగా కోట్లాది మంది ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని, పారదర్శకత, సుపరిపాలన, అవినీతి నియంత్రణలో ఎంతో మేలు చేస్తుందన్నారు. ఎవరు దరఖాస్తు చేసుకున్నా కుల, మత, రాజకీయాలకు అతీతంగా వారికి న్యాయబద్ధంగా సేవలు అందుతాయన్నారు. అధికారుల్లో జవాబుదారీతనం పెరుగుతుందని, ప్రజలకు వేగంగా సేవలు లభిస్తాయన్నారు. దరఖాస్తు నుంచి పరిష్కరణ వరకు అన్ని నిర్ణీత సమయంలో పూర్తి అవుతాయని, ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమైన పేపర్లెస్ గవర్నెన్స్ కూడా సాకారమై ఖర్చులు తగ్గుతాయన్నారు. ఇదే సమయంలో కుల ధృవీకరణలను శాశ్వత విధానంలో అందించటం, సర్వర్లు సామర్థ్యం పెంపు, చెల్లింపుల వేగం పెంచటం, జనన ధృవీకరణ పత్రాల దరఖాస్తుల గడువు పెంచటంపై చర్యలు తీసుకోవాలని కోరారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ వాట్సాప్ గవర్నెన్స్ అనేది ఈరోజు మన రాష్ట్రంలో అమలు చేసింది దేశంలోనే ఒక ఆదర్శం అధ్యక్ష. మన మిత్ర ఈరోజు 400 రకాల సేవలను ప్రజలకి ఒక మంచి మిత్రుడిగా అందిస్తుంది అధ్యక్ష. ఒక ఫ్రెండ్లీ యూజర్. అలాగే ఈరోజు తక్కువ చదివినటువంటి వాళ్ళకు కూడా ఈజీగా ఆపరేట్ చేసుకునే విధంగా తెలుగులో దీన్ని పెట్టడం ఎంతో అభినందనీయం. ఇది తప్పనిసరిగా కోట్లాది మంది ప్రజలకి బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది అధ్యక్ష. ముఖ్యంగా దీంట్లో ట్రాన్స్పరెన్సీ, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఎవరు అప్లికేషన్ పెట్టుకున్నా సరే వాళ్ళకి న్యాయబద్ధంగా మంచి సేవలు అందించాలనేది ఇక్కడ ప్రభుత్వ లక్ష్యం అధ్యక్ష. అందరికీ మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో, అలాగే ట్రాన్స్పరెన్సీగా మంచి సేవలు అందించాలి అనే లక్ష్యంతో దీన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది అధ్యక్ష. అలాగే అధికారులు కూడా జవాబుదారీతనం పెరుగుతుంది అధ్యక్ష. దీనివలన చక్కగా అధికారులు వాళ్ళు అప్లై చేసిన టైం బాండ్లో వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వటం, ఇలాంటివన్నీ కూడా ఉండటం వలన ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది అధ్యక్ష. ప్రజలకి మంచి సేవలు అందించడమే లక్ష్యంగా ఈ యాప్ను ఇంట్రడ్యూస్ చేసినందుకు లోకేష్ గారికి ఈ సభ ద్వారా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అధ్యక్ష. అధికారులు చాలా మంది మంచి వాళ్ళు ఉంటారు అధ్యక్ష. ఎక్కడన్నా ఒకరు 1%, 2% లంచాలు తీసుకునే వాళ్ళు ఉంటారు అధ్యక్ష. వాళ్ళు జనరల్గా డైరెక్ట్గా వెళ్తే వాళ్ళు లంచం అడుగుతుంటారు. కానీ దీంట్లో ఆ 1%, 2% కూడా అవినీతి జరగకుండా, డబ్బులు అడిగే విధానం లేకుండా చాలా చక్కగా తీర్చిదిద్దడం జరిగింది అధ్యక్ష. దీనివల్ల ప్రజలందరికీ కూడా చాలా లాభాలు ఉన్నాయి అధ్యక్ష. దీనివల్ల మంచి సుపరిపాలన, పారదర్శకత అందించడానికి చాలా ఉపయోగపడుతుంది అధ్యక్ష. అలాగే టైమ్లీ సర్వీస్, వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్న ఎన్ని రోజుల్లో ఆ సర్టిఫికేట్ ఇవ్వాలో అది టైం బాండ్ గా లబ్ధిదారులకి అప్లై చేసిన వాళ్ళకి అందటం అనేది ఇది ప్రజలకు చేకూరేటువంటి బెనిఫిట్ అధ్యక్ష. అట్లాగే సీఎం గారు మొదటి నుండి చంద్రబాబు నాయుడు గారు చెప్పేవాళ్ళు పేపర్లెస్ వర్క్ అయితే చాలా బాగుంటుంది, పేపర్లెస్ ఆఫీసులు రావాలి అని చెప్పేవాళ్ళు అధ్యక్ష. దానివల్ల ప్రభుత్వానికి, ప్రజలకు కూడా చాలా ఖర్చు తగ్గుతుంది అధ్యక్ష. ఇది ఈ యాప్ ద్వారా అలాంటి ఖర్చు తగ్గించేటువంటి ఆదాయం వస్తుంది. దీనివల్ల ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంది, అన్ని విధాల సౌకర్యంగా ఉంది అధ్యక్ష. ఇది ఒక కొత్త సంస్కరణలకి ఒక నాంది పలికింది అధ్యక్ష. ఇది 400 సేవలు ఫస్ట్ 160తో స్టార్ట్ చేసిన ఈరోజు 400 సేవలు ఈరోజు ఈ ప్రభుత్వం ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందుతున్నందుకు చాలా సంతోషం అధ్యక్ష. నేను సభ ద్వారా కొన్ని సలహాలు, లబ్ధిదారుల నుండి కొన్ని సూచనలు అధ్యక్ష. ఇప్పుడు గతంలో క్యాష్ సర్టిఫికేట్ ఎవ్రీ 6 months కి క్యాష్ సర్టిఫికేట్ తీసుకోవటం ఇది యూజ్లెస్ అధ్యక్ష. ఒకసారి క్యాష్ 6 నెలలకు ఒకసారి మారేది కాదు అధ్యక్ష. కాబట్టి ప్రజల సౌకర్యార్థం ఒకసారి క్యాష్ సర్టిఫికేట్ ఫస్ట్ టైమే జాగ్రత్తగా వెరిఫై చేసి ఇస్తే అది లైఫ్ లాంగ్ వర్తించే విధంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి నా సూచన అధ్యక్ష. అట్లాగే సర్వర్స్ కొన్ని చోట్ల స్లోగా ఉన్నాయని చెప్పేసి నా దృష్టికి వచ్చింది అధ్యక్ష. సర్వర్ స్పీడ్ పెంచితే దానివల్ల ప్రజలకి ఎక్కువ ఉపయోగం ఉంటుంది. అలాగే సర్వీస్ ఛార్జెస్ ఉంటాయి అధ్యక్ష. ఆ పేమెంట్ దగ్గర కొంచెం స్లో అవుతుంది. అక్కడ కొంచెం స్పీడ్ పెంచినట్టయితే కొంచెం ఫ్రెండ్లీ యూజర్ అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అధ్యక్ష. అట్లాగే ఆధార్కి లింక్ చేస్తున్నారు అధ్యక్ష. ఫోన్ నంబర్, ఆధార్. ఒక్కోసారి ఇంకో నంబర్ ద్వారా అప్లై చేసినప్పుడు కూడా ఆధార్ లింక్ ఉన్నటువంటి ఫోన్ నంబరు, అలాగే ఒకవేళ ఆ డేటా రిపోర్ట్ అనేది ఇంకో నంబర్ కావాలంటే ఆ నంబర్ కూడా ఫిల్ చేసే అవకాశం ఏదైనా ఉంటే దాన్ని కూడా పరిశీలించమని నేను కోరుతున్నాను అధ్యక్ష.
అట్లాగే బర్త్ సర్టిఫికేట్ అధ్యక్ష 21 రోజుల్లోపు అప్లై చేయాలి కొత్తగా పుట్టినటువంటి బిడ్డలకు. లేట్ అయితే ఆ ప్రాసెస్ ఎంఆర్ఓ దగ్గరికి, ఆర్డీఓ దగ్గరికి, ఈవెన్ కలెక్టర్ దాకా పోవాల్సి వస్తుంది అధ్యక్ష. దానివల్ల అంటే ఈ బిజీ పనుల్లో వాళ్ళ బిడ్డకి 21 రోజు లోపు అప్లై చేసుకోకపోతే వాళ్ళకి చాలా కష్టపడి తెచ్చుకోవాల్సి వస్తుంది అధ్యక్ష సర్టిఫికెట్. దాన్ని కనీసం ఒక 2 నెలలు బిడ్డ పుట్టినాక ఒక 2 నెలలకు కూడా అప్లై చేసుకునే అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పేసి లబ్ధిదారులు దృష్టిలో పెట్టుకుని అడుగుతున్నా అధ్యక్ష. అట్లాగే గ్రామాల్లో దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అధ్యక్ష. దీని మీద ఒక అవేర్నెస్, గ్రామాల్లో అవేర్నెస్ సదస్సులు పెడితే బాగుంటుందని చెప్పేసి నేను మంత్రి గారికి కోరుతున్నాను అధ్యక్ష. సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి అప్లై చేయడం ఈజీ అయిపోయింది అధ్యక్ష. మళ్ళీ తెచ్చుకోవాలంటే ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులు ఆఫీస్కి వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి అధ్యక్ష. దాన్ని వాట్సాప్ ద్వారానే ఏ వాట్సాప్ ద్వారా అయితే అప్లికేషన్ రిసీవ్ చేసుకున్నామో దానికి పంపించినట్టయితే అక్కడే డౌన్లోడ్ చేసుకుంటున్నాం అధ్యక్ష. ఈ మధ్య ఎయిర్పోర్ట్లో మీరు తెలుసు కదా అధ్యక్ష, మొబైల్లోకి వాట్సాప్లో ఫ్లైట్ టికెట్ వస్తే ఎయిర్పోర్ట్లో కూడా చూపిస్తే అలో చేస్తున్నారు అధ్యక్ష. అదే విధంగా ప్రింట్ తీసుకునే విధంగా వాట్సాప్ ద్వారానే ప్రింట్ తీసుకుంటే లబ్ధిదారుడు అక్కడికి వెళ్ళే పని లేకుండా ఛార్జీలు ఖర్చు లేకుండా ఉంటుంది అధ్యక్ష. ఇవన్నీ పరిశీలించాల్సి కోరుతూ 400 బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చినటువంటి మంత్రి లోకేష్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ దీని ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరగబోతుందని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ. ప్రశాంత్ రెడ్డి. వినుకొండ పట్టణంలో సోమవారం రాత్రి మహిళ దారుణ హత్య ఘటన కలకలం రేపింది. కొత్తపేట గీతాంజలి స్కూల్ సమీపంలో నివాసమున్న కొప్పరపు సావిత్రి మహిళ ఇంట్లో హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. మహిళ ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి మహిళ చీరపైట కొంగుతో మెడకు చుట్టి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. మహిళ ఒంటిపై ఉన్న బంగారాన్ని చోరీ చేసి ఇంటికి తాళం వేసి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని నర్సాపేట డీఎస్పీ కె నాగేశ్వరరావు పరిశీలించారు. క్లోజ్ టీమ్, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి వివరాలు సేకరిస్తున్నారన్నారు. కొప్పవరపు సావిత్రి 75 years, వైఫ్ ఆఫ్ నారాయణ, మరి కొత్తపేట. ఈమెని మనకున్న సమాచారం, ప్రాథమిక సమాచారం మేరకు 1:30 నుంచి 5:30 PM వరకు లోపు జరిగినది అనేది ప్రాథమిక సమాచారం. మనకి 9:30కి సమాచారం ఇచ్చారు. 9:30కి రాత్రి పిఎంకి ఇమీడియట్గా టౌన్ సిఐ గారు వాళ్ళ సిబ్బందితో రావడం జరిగింది. ప్రాథమికంగా మనం విచారించిన దాన్ని బట్టి చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజ్ తీస్తున్నాం, అదేవిధంగా టవర్ డంప్ తీస్తున్నాం, అదేవిధంగా క్లూస్ టీము, ఫింగర్ ప్రింట్స్, డాగ్ స్క్వాడ్ కూడా వస్తుంది. ఇంకొక 10 నిమిషాల్లో వాళ్ళు రీచ్ అవుతారు. మరి ప్రాపర్టీ అమ్మిన కొంత ప్రాపర్టీ ఉందంటున్నారు, గాజులు, చైను, మరి థ్రోట్లింగ్ చేసినట్టుగా, స్ట్రాంగులేషన్ చేసినట్టుగా పైకి కనపడతా ఉంది. ఏదేమైనా ఇంకా కొద్ది టైం కావాలి. ఇవన్నీ చెక్ చేసిన తర్వాత పూర్తి వివరాలు మళ్ళీ మీతో పంచుకుంటాం. ఇప్పటివరకు దర్యాప్తు చేస్తూ ఉన్నాం. మీకు మరికొన్ని గంటల తర్వాత ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే మీకు తెలియజేస్తాం. గతంలో కూడా సేమ్ ఇదే ప్రిన్సెస్ లో కేసు జరిగింది, ఇది కూడా వృద్ధురాలి మీదే. ఆ కేసులో కూడా ఇంతవరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. వస్తాయి కొన్ని కేసులు, కొంత టైం పడుతుంది. మరి గతంలో కూడా ఈ ఒంటరి మహిళల పైన ఈ రకమైనటువంటి చంపి తీసుకెళ్ళడం అనేది మనం గతంలో పిడుగురాళ్ళ, క్రోసు, బ్రాహ్మణపల్లి, సత్తనపల్లి, తెనాలి ఇలా కొన్ని చోట్ల జరిగి ఉన్నాయి. కొన్ని డిటెక్ట్ అయినాయి. టైం తీసుకుంటుంది కొంత. అంటే గతంలో టెక్నాలజీ లేదు కాబట్టి, ఇప్పుడు మనకు టెక్నాలజీ ఉంది కాబట్టి కొంత టెక్నాలజీని కూడా మనం తీసుకొని కొద్దిగా టైం టేకింగ్. మొత్తం మీద ఏదేమైనా మనం గట్టిగా పనిచేసి దీన్ని మాకు నమ్మకం ఉంది డిటెక్ట్ చేస్తామని. చూద్దాం టైం. అంటే దీంట్లో ఏమైందంటే 1:30 నుంచి 6 PM లోపు జరిగింది. మనకు సమాచారం ఏమో 9:30 అయింది. కాబట్టి ఒక 4 hours 5 hours, అంటే 1:30కి జరిగి ఉంటే దాదాపు 10 hours డిలే కనపడతా ఉంది. వీటన్నిటిని కూడా మనం పరిగణలోకి తీసుకొని చూద్దాం, చేస్తామనే నమ్మకం ఉంది. మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. థ్యాంక్ యూ.
మంగళవారం గుంటి ఆంజనేయ స్వామి వారి ఆలయంలో గోపూజలో ప్రత్యేక ఆహ్వాన అతిథిగా పాల్గొన్న మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బీజేపీ సీనియర్ నాయకులు కట్టా సుబ్బారావు పాల్గొన్నారు. మహిళా తల్లులు, గోసేవకులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. బీజేపీ సీనియర్ నాయకులు అచ్యుత ముత్తయ్య, కుమారి పార్వతి, లక్ష్మీ సుజాత, శివారెడ్డి, గాజుల నాసరయ్య, కోటయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రతి మంగళవారము గోమాతకి సృష్టిలో సర్వశ్రేష్టమైన భగవంతుడు, అన్ని దేవతలు, సర్వదేవతలు కొలువై ఉన్న గోమాత పూజించటం మన భారతీయ సనాతన ధర్మంలో ఎంతో గొప్పది. మానవుడు ఈ జీవుల్లో ఉత్తమమైన జీవి గోమాత. గోవులోనే అన్ని దేవతలు మిళితమై ఉన్నాయి. అందువల్ల ఆఖరికి విష్ణుమూర్తి కూడా, లక్ష్మీదేవి గారు కూడా ఆమె చంచల స్వభావంతో ఒక చోట ఉండదు సంపదని, ఎక్కడికి నాకు ప్లేస్ ఇవ్వనంటది గోమాత. లాస్ట్ లో ఆ మడిలో స్నానం ఇవ్వమని అడిగితే లాస్ట్ లో ఆమెకి స్నానం ఇవ్వటం జరిగింది. క్షీరసాగర మధురంలో గోమాతని వచ్చింది మనకి. అంత గొప్ప గోమాతని మనం సేవించటం మన భారతీయ సనాతన సంస్కృతిలో గొప్ప విధానం. ఈరోజు మహిళా తల్లులు ప్రతి మంగళవారం గుంటాంజనేయ స్వామి గుళ్ళో గోమాతని సేవించుకోవటం. ఎందుకంటే ఒకప్పుడు మన దేశాన్ని ఈ దండయాత్రలతోటి మొఘలాయిలు పరిపాలించి, ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెంచ్ వారు, డచ్ వారు ఇలా వచ్చి బ్రిటిష్ వాళ్ళు ఇది చేశారు. గోవుని దూరం చేశారు మన కుటుంబానికి, భారతీయ కుటుంబానికి. ఈ రోజు గో సంపదను మనం పెంచుకొని, ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తలందరూ కూడా చెప్తున్నారు, ఈ రోజు గోవుని, మన భారతీయ దేశవాళీ గోవుని, గోపాల వలన, గోవు నుంచి వచ్చే అన్ని ఉత్పత్తులు వలన మానవునికి ఆరోగ్య సంపద ఇవాళ విపరీతంగా పొల్యూషన్ అయిపోయింది. వ్యవసాయం నుంచి కానీ అన్ని మానవుడు బాగా పొల్యూట్ చేస్తున్నాడు. మళ్ళీ మనం గోవును రక్షించుకుంటే ఆరోగ్య అందిస్తుంది మానవాళికి. అంత గొప్ప విధానం ఉంది గోవు నుంచి, మన గోతల్లి నుంచి. అందుకని మన గోమాతని ప్రత్యేకంగా మనం ప్రార్థించుకుంటూ ఆ కరుణా కటాక్షాలు తీసుకుందామని ఈరోజు ఈ మహిళా తల్లులందరూ ఈ పూజలో మాకు అవకాశం కల్పించినందుకు వారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీ కట్టా సుబ్బారావు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్, బీజేపీ సీనియర్ లీడర్. మంగళవారం మచిలీపట్నంలో జరిగిన ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ నందు వినుకొండ స్థానిక తిమ్మాయిపాలెం రోడ్డులో గల ఆక్స్ఫర్డ్ స్కూల్లో చదువుతున్న డి శివానందన, ఎన్ సాయి భవాని ప్రథమ బహుమతి, ఎన్ సుజాత ద్వితీయ బహుమతులు సాధించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల డైరెక్టర్ కొల్లి లక్ష్మి విద్యార్థులకు శుభాభివందనాలు తెలిపారు. స్కూల్ డైరెక్టర్ కొల్లి లక్ష్మి మాట్లాడుతూ, ఆడపిల్లలకు కరాటే నేర్చుకోవటం చాలా ముఖ్యమని, ఆత్మరక్షణలో మెలకువలు తెలుసుకొని ఉండాలని, అలాగే కరాటే నేర్చుకోవటం వల్ల మంచి ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవచ్చునని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్ షేక్ కాజా మొహిద్దీన్ ను పలు పాఠశాలల ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు అభినందించారు. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరికీ అసెంబ్లీ ఆవరణలో నిర్వహించిన ఫోటో సెషన్ కార్యక్రమం పదిలమైన జ్ఞాపకంగా నిలిచిపోతుందన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి. నవ్యాంధ్రప్రదేశ్ ప్రగతి ప్రయాణంలో సరికొత్త మైలురాళ్లను ఆవిష్కరిస్తున్న శాసనసభలో భాగస్వామ్యులైన భవిష్యత్తు తరాలకు గర్వకారణంగా చెప్పుకునే అవకాశం ఈ కార్యక్రమం ద్వారా అందరికీ లభించినట్లు అయిందన్నారు. మంగళవారం శాసనసభ ఆవరణలో నిర్వహించిన ఫోటో సెషన్ కార్యక్రమంపై ఈ మేరకు స్పందించారు చీఫ్ విప్ జీవి. స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ తో సహా మొత్తం మంత్రివర్గ సభ్యులతో సహచర శాసన సభ్యులంతా కలిసి ఒకటే ఫ్రేమ్ లో గ్రూప్ ఫోటోతో రాష్ట్ర అభివృద్ధి టీంను ఒకటేసారి ప్రజలందరికీ చూపించినట్లయిందన్నారు. విజయవాడలోని ఇందిరానగర్ స్టేడియంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు క్రీడా సాంస్కృతిక పోటీలు సోమవారం ప్రారంభమయ్యాయి. క్రీడా పోటీల్లో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి పాల్గొన్నారు. విద్యార్థుల్లో, యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ప్రభుత్వం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.